నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను సువర్ణ. డీటెయిల్స్ చూస్తే ప్రముఖ జర్నలిస్ట్ వివిఆర్ కృష్ణంరాజు పోలీస్ కస్టడీ ముగియడంతో మరికాసేపట్లో ఆయన్ని మంగళగిరి కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయనకు తూళ్లూరు పోలీసులు వైద్య పరీక్షలు నిర్వహించారు. కృష్ణంరాజు ఇటీవల రాజధాని అమరావతి ప్రాంత మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై కేసు నమోదైంది. ఆయనకు జడ్జి రిమాండ్ విధించడంతో గుంటూరు జైలుకు తరలించారు. రిమాండ్ ఖైదీగా ఉన్న కృష్ణంరాజును మంగళగిరి కోర్టు ఉత్తర్వుల ప్రకారం 3 రోజులు కస్టడీ తీసుకొని విచారించారు. నిన్నటితో కస్టడీ ముగియడంతో తూళ్లూరు పోలీసులు కోర్టుకు తీసుకొస్తున్నారు. ఇక ప్రముఖ జర్నలిస్ట్ వివిఆర్ కృష్ణంరాజు పోలీస్ కస్టడీ ముగియడంతో మరికాసేపట్లో ఆయన్ని మంగళగిరి కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయనకు తూళ్లూరు పోలీసులు వైద్య పరీక్షలు నిర్వహించారు. కృష్ణంరాజు ఇటీవల రాజధాని అమరావతి ప్రాంత మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై కేసు నమోదైంది. ఆయనకు జడ్జి రిమాండ్ విధించడంతో గుంటూరు జైలుకు తరలించారు. రిమాండ్ ఖైదీగా ఉన్న కృష్ణంరాజును మంగళగిరి కోర్టు ఉత్తర్వుల ప్రకారం 3 రోజులు కస్టడీ తీసుకొని విచారించారు. నిన్నటితో కస్టడీ ముగియడంతో తూళ్లూరు పోలీసులు కోర్టుకు తీసుకొస్తున్నారు. ఇక జర్నలిస్ట్ వివిఆర్ కృష్ణంరాజు కస్టడీ ముగియడంతో మరికాసేపట్లో మంగళగిరి పోలీసులు ఆయన కోర్టుకు హాజరుపరుస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, అమరావతి రాజధాని రైతుల మహిళలకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే జర్నలిస్టు కృష్ణంరాజు అయితే మాత్రం ఇప్పటికే గుంటూరు రిమాండ్ జైల్లో కూడా రిమాండ్ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో తుళ్లూరు పోలీసులు అయితే మాత్రం 3 రోజులు పోలీసు కస్టడీ కావాలంటూ ఇప్పటికే కృష్ణంరాజుకు సంబంధించినటువంటి దానిపై కూడా మంగళగిరి కోర్టుని ఆశ్రయించడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో అయితే మాత్రం ఆ మంగళగిరి కోర్టులో 3 రోజుల పాటు కూడా ఆయన పోలీసు కస్టడీకి ఇస్తూ న్యాయస్థానం అయితే మాత్రం తీర్పు వెలువరించింది. మరి ఈ నేపథ్యంలో కృష్ణంరాజు సంబంధించి కూడా 3 రోజుల పాటు అయితే మాత్రం కృష్ణంరాజును విచారించినటువంటి పోలీసులు అయితే మాత్రం ఈ రోజు కృష్ణంరాజుకు వైద్య పరీక్షల అనంతరం కూడా తిరిగి మరలా గుంటూరు జిల్లా జైలుకి అయితే మాత్రం తరలించిపోతా ఉన్నారు. మరి ఏదైతే అమరావతి రాజధానికి సంబంధించినటువంటి మహిళలను కూడా వంచించి గింటించే విధంగా కూడా ఒక డిబేట్ లో కీలక వ్యాఖ్యలు చేశారంటూ వస్తున్నటువంటి దానిపై కూడా ఏ విధంగా మాట్లాడారు అనేటువంటి దానిపై కూడా 3 రోజుల పాటు పోలీసులు ప్రశ్నలు సంధించినట్టు కూడా తెలుస్తా ఉంది. మహిళలు అంటే రాజధానికి సంబంధించిన మహిళల్ని ఈ విధంగా మాట్లాడి దీని వెనుక ఎవరైనా ఉన్నారా, కుట్రకో దాగి ఉందా అనేటువంటి దానిపై కూడా కృష్ణంరాజుని ప్రశ్నించినట్టుగా కూడా తెలుస్తా ఉంది. మరి మొత్తానికి 3 రోజుల పాటు కూడా కృష్ణంరాజుని అయితే పోలీసులు విచారించినటువంటి పరిస్థితి ఉంది. అనంతరం ఈ రోజు న్యాయస్థానంలో కూడా హాజరుపరచడం కూడా జరిగింది. కాబట్టి మరి కాసేపట్లోనే గుంటూరు జిల్లా జైలుకు అయితే మాత్రం తీసుకునేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ పవన్.